నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కాకినాడ సుందరయ్య భవన్లో సిఐటియు ట్రాన్స్పోర్ట్ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకుడు దువ్వా శేషబాబ్జీ. ప్రజల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 9,60,00,000 రూపాయలతో 2.5 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. బీసీల సంక్షేమం పేరుతో 250 కోట్ల భారీ స్కామ్కు తెరతీసిన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేస్తున్నారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశవ్యాప్తంగా మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కాకినాడ సుందరయ్య భవన్లో సిఐటియు ట్రాన్స్పోర్ట్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, దేశంలో ట్రాన్స్పోర్ట్ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం, గత సంవత్సరం పార్లమెంటులో ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో కొన్ని సెక్షన్లు డ్రైవర్ల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసమైన సంక్షేమ పథకం కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. తాజాగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ల వల్ల కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్, బేరసారాల హక్కు, ఉద్యమించే హక్కు కూడా కాలరాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు పిలుపునిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్స్ నాయకులు నురుకుర్తి ప్రకాష్ రావు, లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎలిపే శ్రీనివాస్, టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు వాలిశెట్టి శ్రీనివాస్, మినీ గూడ్స్ వ్యాన్ నాయకులు టి రాము తదితరులు మాట్లాడుతూ, ఫిట్నెస్ కోసం పలుమార్లు చలనాలు తీయాల్సి వస్తుందన్నారు. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, స్పేర్ పార్ట్స్ ధరలతో నిరంతరం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు సతమతమవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె అనంతరం దశల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మే 20న వాహనాలు నిలుపుదల చేసి కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు పాల్గొనాలని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి పలివెల వీరబాబు ఆహ్వానం పలుకగా కె సత్యబాబు వందన సమర్పణ చేశారు. సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణలతో పాటు నక్కా కృష్ణ, డి దుర్గారావు, సిహెచ్ రాంబాబు, ముత్యాలు, పి సత్యనారాయణ, ఐ శ్రీను, మట్టా చిన్ని, దుర్గాప్రసాద్, చంద్రరావు, తిరుపతి రెడ్డి, గణేష్, దొరబాబు, స్వామి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీని దేశవ్యాప్తంగా రవాణా కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెని జయప్రదం చేయడం కోసం చెప్పి ఈరోజు ఇక్కడ ఏంటంటే ఒక ప్రిపరేటరీ సమావేశాన్ని నిర్వహించాం. సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో కార్మిక సంఘం నాయకులు, లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఐషాల సంఘం నాయకులు, అలాగే టాటా మ్యాజిక్ సంఘం వాళ్ళు, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ చెందినటువంటి వాళ్ళు, చిన్న కార్లు, ఇలాంటి అన్ని రకాల వాహనాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో హాజరయ్యారు. 20వ తారీఖు సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఫాటల్ యాక్సిడెంట్ అయినట్టయితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేస్తారు, 10 లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు. ఈ రెండూ కూడా భరించడం కష్టం. దానికి వ్యతిరేకంగాను అలాగనే కార్మిక చట్టాలను రద్దు చేసేసేటువంటి లేబర్ కోడ్స్ వస్తున్నాయి, వాటిని కూడా అమలు నిలిపివేయాలని చెప్పి కోరుతూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పుకోతున్నాం. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ రంగం సమస్యలపై రేపు మే 20 తేదీన మేము భారీ ఎత్తున సమ్మె ప్రకటిస్తున్నామండి.
అదేవిధంగా అన్ని ట్రాన్స్పోర్ట్ రంగంతో పాటు మా ఆటో యూనియన్లు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బంద్ చేస్తున్నామండి. బంద్ అంటే సమ్మె చేస్తున్నామండి. మా ఆటోని కూడా బంద్ చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క సమస్యల్ని ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందో ఈ యాక్సిడెంట్ నిమిత్తం మరి అనేక సమస్యల మీద మా మీద చాలా చట్టాలు చేస్తుందండి. ఆ చట్టాన్ని రద్దయ్యేలాగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కాకినాడలో పరిసర ప్రాంతాల్లో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆటోలన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మేము బంద్ చేస్తామండి. ఈ బంద్లో పాల్గొంటాం. అదేవిధంగా మాకు స్థానిక సమస్యలు కూడా ఉన్నాయండి. అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. అది ఫిట్నెస్ మెయిన్. ఈ రోజు ఆ ఫిట్నెస్ అంటే మీ అందరికీ తెలిసింది. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ గతంలో గవర్నమెంట్ ద్వారా జరిగేవి, ఆ రవాణా శాఖ ద్వారాని ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు. ప్రైవేటీకరణ చేయడం ద్వారా మాకు చాలా సమస్యలు ఇబ్బంది అవుతున్నాయండి. ఏంటంటే ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసుకోవాలంటే మాకు 15 రోజులు 20 రోజులు టైం ఇచ్చేవారు చాలా కడితేని. ఈ రోజును చూస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ 20 గంటల టైం ఇస్తున్నారండి. ఈ రోజు చేయించుకుంటే సరే ఏదో సమస్య ఉండి బయట పంపించేస్తున్నారండి. ఒక టైర్ పోదేనో, ఇంజిన్ పోదేనో, లేదా పెయింటింగ్ పోదేనో, లేదా హ్యాండ్ బ్రేక్ లేదనో అనేక సమస్యలు చెప్పి తిరస్కరిస్తున్నారండి. అది ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము 950 రూపాయలు మేము చలన తీయవలసి వస్తుందండి. ఆ 2 రోజులు కూడా ఏదో సమస్య మళ్ళీ తిరస్కరిస్తున్నారండి. మళ్ళీ 3 రోజులు ఇంకో చలన చేస్తున్నామండి. ఈ విధంగా ఫిట్నెస్ ప్రైవేట్ గారికి ఇవ్వడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ప్రైవేట్ గారికి ఇవ్వడం వల్ల చాలా అన్యాయం అండి. ఎందుకంటే వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నారండి. దానివల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే మా ఆటో పరిస్థితులు ఏం బాగలేదు. అదేవిధంగా ఈ ర్యాపిడ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ర్యాపిడ్ గురించి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నామండి. అది తక్షణమే రద్దు చేయాలండి. మరి ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, వాళ్ళ ద్వారా నడుస్తుంది అని చెప్పి అన్నారండి. ఇప్పటికే మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. డీజిల్ రేట్లు పెరిగిపోయి అన్నీ కూడా పెరిగిపోయి అన్ని రంగాల కంటే చిన్న రంగం మోటార్ రంగాల్లో మా ఆటో రంగం అండి. 3 చక్రాల వాహనాలు అటువంటిది మా ఈ దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం. అందుకని చెప్పి మాకు ఈ విషయంలో కూడా సహాయం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని నిమిత్తం ప్రత్యేకించి రేపు మే 20వ తారీఖు కాకుండా మన కాకినాడ ఆటో యూనియన్లన్నీ కూడా కలిపి ఒక రోజున ప్రత్యేకించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక రోజు మేము రిలే రేసుకు పెట్టాలనుకున్నామండి. అది కూడా త్వరలో డేట్ ఫిక్స్ చేస్తాం. దాని ప్రకారం అన్ని అందరూ కలిసి మా యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తామండి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయండి. మాకు ఫైనాన్స్ వరద కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మాకు వాహన మిత్ర కూడా పర్లేదు. ఇది ప్రతి సమస్య కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళడానికి కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, బొగుతా శ్రీనివాస్ మజ్జిగ చలివేంద్రానికి ఆర్థిక సహాయం అందించగా డాక్టర్ సౌమ్య మైకేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాల అంజీ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా తాగి గ్లాసులు తెచ్చాను. నేను సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌమ్య మైకేల్, పీడియాట్రిషియన్. మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి 300 నుంచి 400 ఓపీ వస్తూ ఉంటుంది. మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు, మన చుట్టుపక్కలంతా కూడా ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భిణీలకు ప్రత్యేకంగా బటర్ మిల్క్ అని, అలాగే బిస్కెట్స్, బ్రెడ్, తర్వాత ఫుడ్ ప్యాకెట్స్, ఇలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళకి
సేవా దాంతో సర్వీస్ మైండెడ్నెస్ తోటి ఇవ్వటం జరుగుతుంది. మరి దాన్ని చూసి ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారం ఒక్కొక్క డోనర్ కూడా ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు, అలాగే వస్తున్నారు కూడా. దాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ మన సిహెచ్సికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. అలాగే మరి ఇక్కడ చుట్టుపక్కల పెద్ద హాస్పిటల్స్ లేవు, కానీ మన సిహెచ్సి ప్రతిపాడులో అన్ని స్పెషాలిటీస్ ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్, అంటే కంటికి చూడటానికి డాక్టర్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, అలాగే ఆర్థోపెడిషియన్, ఈఎన్టీ డాక్టర్ గారు, అనస్థెటిస్ట్, ఆప్థల్మాలజిస్ట్ అందరూ ఉండటం వల్ల మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి హాస్పిటల్లో. అలాగే మన ఎమ్మెల్యే గారు వరపుల రాజా గారు ఫ్యాన్స్ మనకి రీసెంట్గా ఒక వాటర్ కూలర్ కూడా మనకి గిఫ్ట్ చేయటం అయింది. మరి ఇలాగ ఎవరో ఒకరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చినట్టయితే హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజలకి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. అట్లాగే మరి వివేకానంద ట్రస్ట్ వారు ఆపకుండా మరి సమ్మర్ అంతా కూడా ఎంతో ఎండగా ఉంది, దూర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు, రాగానే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా మరి ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు కొనసాగించడం బట్టి మా హాస్పిటల్ తరఫున, సిబ్బంది తరఫున అందరం కూడా చాలా థ్యాంక్ యూ. మరి ఇంకా డోనర్స్ ముందుకు రావాలని, మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.